హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ ఊరగాయ. ఈ వీడియో పచ్చడిని రుచిగా చేసే విధానంతో పాటు ఎక్కువ రోజు నిల్వ ఉండేలా కరెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మని ఉసిరికాయ ఊరగాయ ప్రాసెస్ చూసేద్దాం. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వీడియోని చూసి ఉసిరికాయ ఊరగాయనైతే పెట్టేయచ్చు. అందరు చేసేలా కాకుండా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అల్లంతో పాటు చేస్తాం కాబట్టి ఇక్కడ నేను 500 గ్రామ్స్ ఉసిరికాయలని తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగి వాటర్ లేకుండా ఒక బౌల్లో తీసుకోవాలి. 500 గ్రామ్స్ ఉసిరికాయలకి అల్లం 125 గ్రామ్స్, ఎల్లిగడ్డలు 125 గ్రామ్స్ తీసుకోవాలి. నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి చేయరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేస్తారు ఈ వీడియోని చూసేసి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డలు మిక్సీ పట్టి పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో సగాని వరకు వాటర్ పోసేసి వాటర్ మరుగుతూ ఉండగా ఒక చిల్లుల గుల్ల తీసుకొని ఆ చిల్లుల గుల్లలో ఈ ఉసిరికాయలన్నీ అందులో వేసేసి ఆ గుల్లని వాటర్ మీద పెట్టేసి దాని మీద క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఆవిరికి స్టీమ్ చేసుకోవాలి. మనం మధ్యలో చెక్ చేసుకోవాలి. ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ లేదంటే చేత్తో కానీ ఇలా మనం టచ్ చేసి చూస్తే అది లోపలికి దిగితే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయినట్టు. మరీ మెత్తగా ముక్కలు అయ్యేటట్టయితే స్టీమ్కి అయితే ఉడికించరాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు పూర్తిగా చల్లారిపోతాయి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి బౌల్లో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ ఆవాలు, ఒక 2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయల్ని చల్లారిపోయినాయి కదా ఈ ఆయిల్లో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఉసిరికాయలన్నీ. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మంచిగా బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఒక ఆయిల్లో 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకొని మనం ఆయిల్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటికి ఉప్పు 125 గ్రామ్స్ తీసుకోవాలి, కారం 50 గ్రామ్స్. ఉప్పు 125 గ్రామ్స్, కారం 50 గ్రామ్స్ తీసేసుకొని ఇందులో వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ మంచి ఫ్లేవర్ కోసం మెంతి పొడిని అప్పటికప్పుడు పట్టుకున్నది ఇందులో వేసేసుకొని వీటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. చెయ్యరాని వాళ్ళు కూడా పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా ఈ వీడియోని చూసైతే అల్లం ఉసిరికాయ నిల్వ పచ్చడిని అయితే పెట్టేస్తారు. ఇప్పటి వరకు ఊరగాయని చాలామంది చాలా రకాలుగా పెట్టారు కానీ ఈ విధంగా అయితే పెట్టలేరు కదా. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లితోటి ఘాటుగా సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా కూడా మొత్తం అన్నం దీంతో తినేస్తాము. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలిపి నైట్ ఓవర్ అంతా అలాగే వదిలేసేయాలి. మూత పెట్టేసి నైట్ ఓవర్ అంతా మనం అలా వదిలేయడం వల్ల ఆయిల్ అనేది పైకి తేలిపోయి మంచిగా ఊరగాయ అనేది మంచిగా ఊరుతుంది. ముక్క అనేది మంచి దగ్గర పడుతుంది. మనకు ఒకవేళ మరి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే చూపించాను కదా, ఇందులో ఏది తక్కువ ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్గా ఉప్పు కారం ఎల్లిగడ్డ అల్లం అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా వీడియోని చూసి పెట్టేయచ్చు. అందరు పెట్టేలా కాకుండా ఎప్పుడు పెట్టేలా కాకుండా అల్లం ఉసిరికాయ ఊరగాయ ఈ విధంగా పెట్టేయండి. మనకు వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా నిల్వ పచ్చడి ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. నైట్ ఓవర్ అంతా అలాగే వదిలేస్తాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మరి ఒకసారి క్యాప్ తీసేసి ఈ ఊరగాయని బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఇలా ప్లాస్టిక్ డబ్బాలలో లేదంటే మరతవన్లు అంటారు కదా అందులో ఈ ఊరగాయని మొత్తం కలిపేసి మనం బాక్సులలో స్టోర్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఉసిరికాయ లేని సీజన్లో కూడా ఊరగాయ తినాలనుకుంటే ఇది తినేయచ్చు. చాలా నిల్వగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పక్క పర్ఫెక్ట్ కొలతో పెట్టాం కాబట్టి అసలే బూజు రాకుండా పాడవకుండా ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోకి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది కాబట్టి కంపల్సరీ మీరు కూడా తప్పకుండా ఈ ఊరగాయని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.